ఏపీకి ప్రత్యేక హోదా సమస్యకు పరిష్కారం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేవదేవుడు ఆదేశిస్తే మినహా ప్రత్యేక హోదాకు మోక్షం లభించదని చెప్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావచ్చని, అయితే ఉద్యమం పేరుతో విధ్వంసం సృష్టించడం మంచిది కాదంటున్న జేసీ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, కీలకమైన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా మండిపడుతూ ఉన్నారు. సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తే తప్పించి ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, ఎంపీలు ఎవరు కూడా స్వార్థం కోసం ఈ అంశాన్ని గట్టిగా అడగట్లేదు, పార్లమెంట్ని స్తంభింపజేయట్లేదు కూడా అని ఆరోపణలు చేశారు. వ్యాపారాల కోసం ఈ విధంగా మాట్లాడలేదని చెప్తున్నారు. నిజమేనంటారు ఇది? కొత్తగా మేము ఇవాళ వ్యాపారం పెట్టుకుని దాంతో పడేది కాదు. మేము పుట్టక ముందు నుంచి మాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బ్రతకడానికి అవకాశం ఉంది. అవే లేకుండా ఇవాళ ఉన్నటువంటి పాలిటిక్స్లో పక్క జోబుల్లో చేతులు పెట్టాల్సింది. అవి లేకుండా చేస్తున్నామంటే మాకు అంతో ఇంతో 10 రూపాయలు ఉండి పెట్టే, 10 వ్యాపారాలు పెట్టే, రైట్. దానికి ఇంకేం సంబంధం. ఎవరికి కూడా నాకు తెలిసి మా ఎంపీలకు ఎవ్వరికి కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్తో పనే లేదు. ముందు కూడా కాంగ్రెస్లో ఉన్న ఎంపీలు కూడా మేడం మేడం అంటూ కాలయాపన చేశారు, రాష్ట్రాన్ని దివాలా తీయించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు. అదేవిధంగా అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న ఎంపీలు స్వార్థం వల్ల ఈ విధంగా అవుతుందని చెప్తున్నారు. వింటారా? పూర్వం ఉన్నట్టుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది లేదు. అన్ని పార్టీల్లో కూడా ఏకఛత్రాధిపత్యం. ఆమెకు నేను చెప్పా, నేను 6 మార్లు ఒకే కాన్స్టిట్యూన్సీ ఒకే పార్టీ నుంచి ఎలక్ట్ అవుతూ వచ్చా. రేపు నువ్వు డివిజన్ చేసిన తర్వాత ఇండిపెండెంట్గా అయితే నేను గెలుస్తా, నీ పార్టీ పేరుతో అయితే అవి లూజ్ ది డిపాజిట్ అన్నట్టుగానే ఈ రాష్ట్రంలో ఒక్కరిని కూడా డిపాజిట్ రాలేదు. ఇప్పుడు నాయకులు ఎట్లున్నారంటే తా మునిగింది గంగా, తా మెచ్చింది రంభ. దట్స్ ఆల్. పార్టీ నుంచి ఎంపీలు కూడా ఎవరు సరిగా స్పందించట్లేదు, పార్లమెంట్ని ఎందుకు స్తంభింపజేయట్లేదు. ఈ విధంగా కదా ఇదే వైఖరి అనుకుంటే నేను రోడ్డు మీదకి రావాల్సి వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఎందుకు రాజీనామాలు చేయట్లేదని కూడా. నేను ఒకటే చెప్పేది, నువ్వు రోడ్డు మీదకి రా, మాకేమి ఇబ్బందిలే. మన బస్సులు నాశనం చేయొద్దు, మన థియేటర్లు నాశనం చేయొద్దు, మన కాఫీ హోటల్ నాశనం చేయొద్దు, మన వ్యాపార సంస్థలు నాశనం చేయకుండా చెయ్యి, రా, మాకేం అభ్యంతరంలే, రా. అవి నాశనం చేస్తేనే నువ్వు స్తంభింపజేశాను యుద్ధం అనుకుంటే నీ ఇష్టం. అందరం రాజీనామా చేసినా కూడా ఏమీ కాదు అని కూడా మీరు చెప్తున్నారు. అంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ప్రత్యేక హోదా ఏ విధంగా వస్తుంది? సమస్యకు పరిష్కారమే లేదు. పరిష్కారం రావాలంటే నరేంద్ర మోడీకి ఆ దేవదేవుడు ఆదేశమిస్తే జరుగుతుంది, లేకపోతే జరగదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నికల సమయంలో మీకు కూడా సపోర్ట్ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గెలుపుకి ఆయన దోహదపడ్డారు. కానీ ఆయన సలహాలను ఎందుకు స్వీకరించట్లేదు? ఆయన తోడ్పడితే ఆయనకు 100,000,000 వందనాలు. దానికి దీనికి ఏం సంబంధం ఉంది? నేనేం ఆయన్ను ప్రత్యక్షంగా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా నేనేం అనటం లేదు. నేను మొదటే చెప్పా, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ గుడ్ యాక్టర్. టు దట్ ఎక్స్టెంట్ ఐ విల్ అప్రిషియేట్. పార్టీ జనసేన అనేది స్థాపించి 2019 ఎన్నికల్లో నిలబడితే కనుక ఆ విధంగా మీ మిత్రపక్షంగా ఉన్నారు, ఇప్పుడు మీకు నష్టం కదా? ఆ విధంగా అన్నీ వదిలిపెట్టవా, నష్టమో లాభం. ఈరోజు ఇది చూడవా అంటే ఎప్పుడో వచ్చేదాని గురించి చూడాలట. ఏం చూస్తుంది? వాళ్ళు లేదు, చూడలేదు, కొడుకు పేరు స్వాములు కదా పక్షంగా ఉన్నారు సార్. ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. ఆయన కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలపై ఆయన మిత్రపక్షంగా ఉంటే చాలా సంతోషము. సలహాలు మంచివి ఇస్తే చంద్రబాబు నాయుడు స్వీకరిస్తాడు. నా వేదన నాది, నా బాధ నాది. నేనేం చంద్రబాబు నాయుడు అంత ఆలోచన చేసినంత పెద్ద నాయకుడిని కాదు. నేను ఒక సామాన్యుడిని, ఒక మామూలు మనుషుల నుంచి వచ్చినట్టు. సరే, పార్లమెంట్లో మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ కూడా మేము చేస్తున్న కృషిని కూడా గమనించాలని కూడా ఆయన చెప్తున్నారు. ఏదైనా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎటువంటి ఈ విభేదాలకు దారితీసే పరిస్థితి లేదు. ఇప్పుడే రాబోయే ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పడం కొద్దిగా దూర ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సంగతి ఇప్పుడు చూసుకోవాలని కూడా జేసీ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో రవిచంద్, 10 టీవీ, హైదరాబాద్.